హాయ్ అండి అందరికీ. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వ్లాగ్ అయితే చూసారు కదా! ఇదొచ్చేసి థర్డ్ డే వ్లాగ్ అనమాట. థర్డ్ డే రోజొచ్చేసి ఊర్లో గ్రామ పొంగళ్ళైతే మహాలక్ష్మి టెంపుల్‌లో అయితే పెట్టుకున్నారనమాట. సో, మా మమ్మీ అండ్ మా అక్క అయితే మా ఇంట్లోంచే తీసుకెళ్తున్నారు. మా మమ్మీ అండ్ మా అక్క అయితే మా ఇంట్లోనే పొంగల్‌కి సంబంధించినటువన్నీ ప్రిపేర్ చేసుకొనైతే వెళ్తూ ఉన్నారనమాట. ఊరి గ్రామస్తులందరూ కూడా అక్కడికొచ్చేసి ఆ రోజు పొంగలైతే పెట్టుకుంటారనమాట. సో, అందరూ వస్తారండి. ఊర్లో ఎంతమంది అయితే ఫ్యామిలీస్ ఉన్నారో ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చేసి అక్కడైతే కట్టెలవన్నీ పెట్టేసుకొని, పొయ్యి అవన్నీ పెట్టుకొనైతే పొంగలైతే పెట్టుకుంటారనమాట. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు కదా! ఇక్కడి నుంచైతే వెళ్తూ ఉన్నారనమాట. మా అక్క వాళ్ళ పాప, మా మమ్మీ, మా అక్క మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. అంటే మేము వెళ్ళేసరికి 6 ఆర్ 7 అయిపోయింది. ఇక్కడి నుంచైతే వెళ్తూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి పొంగళ్ళైతే పెట్టుకుంటారు. సో, నేనైతే వెళ్ళలేదు. మా అక్క వాళ్ళ బాబు చేతైతే చిన్న వీడియోలైతే తీపిచ్చాననమాట. నేను లాస్ట్‌లో అయితే వెళ్ళి దండం పెట్టుకొనైతే వచ్చేసాననమాట. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా! పక్కనే అనమాట మాకైతే టెంపుల్ వచ్చేసి. ఆ టెంపుల్ దగ్గరే పొంగలైతే పెట్టుకుంటున్నారు మహాలక్ష్మి టెంపుల్ దగ్గర. సో, ఇదొచ్చేసి చెట్టనమాట. గుడి పక్కనే అంటే మహాలక్ష్మమ్మే చెట్టు, వేప చెట్టు. వేప చెట్టుకి గూడా బాగా పూజలవి చేసి అలంకరణ అయితే చేస్తారనమాట. సింపుల్‌గా ఇలా అయితే చేశారు. సో, అక్కడొచ్చేసి టెంకాయలు కొట్టుకునే వాళ్ళు అక్కడ కొట్టుకుంటూ ఉంటారనమాట. పొంగళ్ళవన్నీ పెట్టుకునిన తర్వాత పోతురాజు స్వామి ఉంటాడు కదా! మహాలక్ష్మి టెంపుల్‌లో ఉంటారు కదా! ఆ పోతురాజు స్వామి ముందర ఒక కాటన్‌ది వైట్ కలర్ క్లాత్‌లో అయితే ఎవరైతే పొంగళ్ళు పెట్టుకుంటారో అందరూ కూడా ఒక గెంటైతే అందులో వేస్తారనమాట. చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరింట్లో అయితే పొంగళ్ళు పెట్టుకుంటున్నారో, ఎవరెవరు అయితే పెట్టుకుంటున్నారో వాళ్ళొచ్చేసి ఒక గెంటేసి స్వామి ముందరైతే పెడతారనమాట. కొరవ వచ్చేసి అందరికీ తలా కొంచెం కొంచెం అయితే పంచుతారనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే పొంగళ్ళైతే పెట్టుకుంటున్నారు. సో, చాలా అంటే చాలా జరిగిందండి. ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడు. సో, పోతురాజు స్వామిని చూడండి. ఆ స్వామి ముందర ఇలా అయితే పొంగళ్ళన్నీ వేసైతే వాళ్ళ కోరికలనేటివి తీర్చుకుంటారనమాట. సో, ఫైనల్లీ ఇంకా కంప్లీట్ అయిపోయింది. పూజ, తిరునాళ్ళు అనేది. ఇంకా దేవుడినైతే ఎలా అయితే తీసుకొనొచ్చారో అలాగే తప్పెట్ల మేళాలతో దేవుడినైతే తీసుకొని వెళ్ళిపోతారనమాట టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ పూ ద్వారా ప్రాణం అనేది దేవుడికనేది ఇచ్చేస్తారనమాట. సో, ఇంకా ఫైనల్లీ ఇంక అందరూ వచ్చేస్తున్నారనమాట. ఇక్కడి నుంచైతే తీసుకువెళ్ళిపోతారనమాట ఇక్కడి నుంచి స్వామిని. అంటే మళ్ళీ ఊరంతా తిరిగేసి వస్తారు. అంటే అక్కడ చెప్పాను గదా! గంధం చేస్తారని జెప్పేసి మస్తాన్ స్వామి దగ్గర. ఆ స్వామి దగ్గరికి తీసుకొనెళ్ళేసి పోతురాజు స్వామిని అక్కడంతా గూడా తిరిగి తర్వాత ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచైతే వెళ్ళిపోతారనమాట. సో, వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వచ్చేసి పీజీఎం ఈవెంట్స్ వాళ్ళైతే డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరిగిందండి. చాలా అంటే చాలా జరిగింది. ఢీ జూనియర్స్ అండ్ వచ్చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ చేశారు కదా! కవిత గారు. సో, వాళ్ళు గూడా వచ్చారనమాట. సో, డాన్స్ అయితే చాలా అంటే చాలా జరిగింది. ఇది థర్డ్ డే వచ్చేసి పీజీఎం ఈవెంట్స్ వాళ్ళు. ఆ రోజు కూడా జనాభా అయితే సందు లేరండి. అంత వచ్చారు. అంత జరిగింది కూడా తిరునాళ్ళనేది. ఇదొచ్చేసి లాస్ట్ డే అండ్ లాస్ట్ ఈవెంట్ అనమాట. సో, స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి అయితే నేనైతే మామూలుగా అయితే పెట్టేస్తాను. సో, ఇంకా దేవుడైతే ఊర్లోకి వెళ్ళిపోయాడు. మేమైతే ఇంకా మళ్ళీ బ్యాక్ టు మై హోమ్ కూడా వచ్చేసామనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.